చేస్తుందన్నమాట. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేసేసిన తర్వాత ఆ డ్రగ్ ఏం చేయాలి, మన బాడీ నుంచి ఎక్స్‌క్రీట్ అయిపోవాలి. సో ఆ డ్రగ్ ఎక్స్‌క్రీట్ అయిపోవాలి అంటే ఫస్ట్ మన బాడీలోనే ఉండొద్దనమాట. టాక్సిక్ ఎఫెక్ట్స్‌ని క్రియేట్ చేస్తుంది కదా! సో ఆ డ్రగ్ ఎక్స్‌క్రీట్ అవ్వాలి. ఎక్స్‌క్రీట్ చేసేది ఏంటిది, మెయిన్‌లీ మన బాడీలోంచి డ్రగ్స్‌ని ఎక్స్‌క్రీట్ చేసేది ఆర్గాన్ ఏంటిది, కిడ్నీ. అంటే ఈ డ్రగ్ యూరిన్ త్రూ ఎక్స్‌క్రీట్, అంటే మేజర్‌లీ డ్రగ్స్ అన్నీ ఎక్స్‌క్రీట్ అయ్యేది యూరిన్ త్రూవే కదా! సో యూరిన్ జనరేట్ చేసేది కిడ్నీ కదా ఆ ప్రాసెస్. సో కిడ్నీ నుంచి ఆ డ్రగ్ అనేది ఎక్స్‌క్రీట్ అవ్వాలి అంటే ఫస్ట్ కిడ్నీకున్న కండిషన్ ఏంటిది, ఆ కిడ్నీ అనేది ఓన్లీ పోలార్ కంపౌండ్స్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, యూరిన్‌లోకి పంపిస్తుంది, ఎక్స్‌క్రీట్ చేస్తుంది. కానీ మనం అడ్మినిస్టర్ చేసుకున్న డ్రగ్ ఏంటిది, అది నాన్ పోలార్ కంపౌండ్స్ అనమాట. సో కిడ్నీ పోలార్ కంపౌండ్స్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మనం అడ్మినిస్టర్ చేసుకున్న డ్రగ్ ఏంటిది, నాన్ నాన్ పోలార్ కంపౌండ్, అంటే లిపిడ్ సాల్యుబుల్ కంపౌండ్. ఎందుకు లిపిడ్